ఛత్రపతి శివాజీ సేన నిరంతరం ధర్మరక్షణే ధ్యేయంగా పనిచేస్తుందని శివాజీ సేన అధ్యక్షులు చిగురు వెంకన్న పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ చిగురు ఆదిమలన్ బాబా, చిగురు వెంకన్న ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహకారంతో శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ సేన అధ్యక్షులు చిగురు వెంకన్న ముదిరాజ్ మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ సేనను స్థాపించి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కోసం విగ్రహదాతగా హిందూ బంధువులందరినీ ఏకం చేసి సనాతన హిందూ ధర్మ రక్షణకు పునః ప్రతిష్టాపన చేసిన డాక్టర్ చిగురు ఆదిమలన్ బాబాకి కొండాపూర్ గ్రామ ప్రజల సేన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఛత్రపతి శివాజీ సేన వ్యవస్థాపకులు డాక్టర్ ఆదిమలన్ బాబా ఆశయం ఛత్రపతి శివాజీ చూపిన ధర్మ మార్గాన్ని అనుసరించడమే అని, వారి ప్రకారమే ఛత్రపతి శివాజీ సేన నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ సేన అధ్యక్షులు చిగురు వెంకన్న, ఉపాధ్యక్షులు గుడికందుల మహేందర్, ప్రధాన కార్యదర్శి పెద్దూరి శ్రవణ్ గౌడ్, కోశాధికారి సర్దాని నందం మంద బాలరెడ్డి, గుడికందుల పాపిరెడ్డి, బొంత నారాయణ, గంతరాజు, మార్వాడి గంగరాజు, వంగ మోహన్ రెడ్డి, సర్దాని కిషన్, ఐనేని బాలరెడ్డి, శనిగారం కిషన్, పెండియాల నారాయణ రెడ్డి, ఎక్కల దేవిసాయి, ఎక్కల దేవి మహేష్, బండి ఆదర్శ్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహిస్తానన్నారు. మరి ఇంకోరైనా గద్దె గురించి ఎవరైనా వారంతగా సహాయం చేస్తే బాగుంటుందని ఆలోచన. ఇంకోటి ఏంటంటే ఓన్లీ శివాజీ జయంతులు వర్ధతులు కాకుండా ఆయన చేసిన మంచి పనులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని నేటి తరానికి చెప్పాలని ఈ రోజున మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ఛత్రపతి శివాజీకి ఇంత మంచి సహకరించి అందరు ముందుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు కొండాపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో మరి హిందూ సామ్రాట్ ధీరత్వంలో వీరత్వంలో ఆనాడు మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఛత్రపతి శివాజీ యొక్క జయంతిని ఛత్రపతి సేన ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. ఛత్రపతి శివాజీ పూజకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. అలాగే ఈ విగ్రహదాత చిగురు ఆదిమలన్ బాబా గారికి ఛత్రపతి శివాజీ సేన యూత్ తరపున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క విగ్రహాన్ని స్థాపించడం చాలా సంతోషం. విగ్రహాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చినటువంటి ఆదిమలన్ బాబా గారికి ధన్యవాదాలు. వాస్తవంగా చరిత్రలో వాస్తవాన్ని తెలుసుకోవాలి. చరిత్ర చూసినటువంటి వక్రీకరించబడ్డటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఇలా దాదాపు మెజారిటీ ఉన్నటువంటి ప్రజల కోసం ఇది విరోచితంగా పోరాడి వల్ల మన హక్కుల కోసం వాళ్ళు ఉద్యమించారు, రసూలు భాషలు. కాబట్టి విగ్రహాలు పెట్టుకోవడమే కాకుండా విగ్రహాలు ఎన్నుకున్నటువంటి వాస్తవ చరిత్రను అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి రాబోను వచ్చేటువంటి భవిష్యత్తు తరాలకి ఆ వాస్తవం తెలియజేసి ఈరోజు కొండాపూర్ గ్రామంలో శివాజీ దినోత్సవం జరుపుకుంటూ భూమి పూజ చేయడం జరిగింది. ఆ భూమి పూజకు విగ్రహదాత ఆదిమలన్ బాబాని ఇంతకుముందు కొన్ని విగ్రహాలు కూడా ఇచ్చారు, పోలేరమ్మ ఇక్కడ అక్కడ కొన్ని. ఆయనే ఇదే విధంగా ప్రతిదానికి ముందస్తులు కాబట్టి ఆయన ఎలవెల్ల ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ఇంకేదికైనా తను తోడుపాటు ఉంటాడని, అదేవిధంగా ఇక్కడ ఈ స్థలాన్ని ఈ పోయినసారి ఈ విగ్రహం దాత కోసం అంటే అప్పటిదాకా అందరి ఆధ్వర్యంలో మళ్ళీ, ఎందుకంటే ఈ మా కొండాపూర్ మాజీ సర్పంచి లక్ష్మి ఇప్పుడు మన కరుణాకర్ ఆధ్వర్యంలో కొన్ని విగ్రహాలు ఇక్కడ ఒక 5-6 విగ్రహాలు పెట్టడం జరిగింది.